సామాన్య భక్తులకు పెద్దపీట వేసే దిశగా కూడా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 77 రోజుల పాటు విఐపి ప్రదర్శనలు రద్దు చేసే విధంగా కూడా టీటీడీ ఒక సంచలన నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వరకు కూడా వేసవి సెలవుల్లో మాత్రమే విఐపి ప్రదర్శన రద్దు చేస్తూ వచ్చిన టీటీడీ ఇప్పుడు మాత్రం వేసవి సెలవు ముగిసిన అనంతరం మరో నెల పాటు కూడా ఈ విఐపి ప్రదర్శన రద్దును కొనసాగించే విధంగా కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ మాసం 17వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా స్కూల్ అన్ని ఓపెన్ అవుతాయి. అయితే జూలై మాసం వరకు కూడా ఈ బ్రేక్ దర్శనాల రద్దును కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకి తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా మే 1వ తేదీ నుంచి కూడా జూలై 15వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో సిఫార్సు లేఖలపై అందించే బ్రేక్ దర్శనాలు అయితే పూర్తి స్థాయిలో రద్దు చేసినట్టు కూడా ఇప్పటికే అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఓ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఎక్కడ కానీ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ విఐపీలకు ఎవరైతే స్వయంగా వస్తారో వారికి మాత్రం దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని కూడా ఇప్పటికే ఆయన తెలపడం జరిగింది. మొత్తం మీద తిరుమలలో వేసవి రద్దీని పురస్కరించుకొని సామాన్య భక్తులు అధికంగా వస్తారు. రోజుకి సాధారణ రోజుల్లో అయితే 70 నుంచి 80 వేల మంది వస్తే అదే వారాంతాల్లో అయితే 1,00,000 మంది దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. వేసవి సెలవుల్లో ఒక రోజుకి 1,20,000 మంది తిరుమల చేరుకునే అవకాశం ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసి సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలు పూర్తిగా రద్దు చేయడం ద్వారా మరో 4 గంటల పాటు సామాన్య భక్తులకు కేటాయించి ఆ సామాన్య భక్తులు కేటాయించడం ద్వారా త్వరితగతిన వారికి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా టీటీడీ ఈ ప్రణాళిక తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు బ్రేక్ దర్శనం మాత్రం తెలంగాణ ప్రజాప్రతినిధితో పాటు ఏపీ ప్రజాప్రతినిధులు అలాగే ఇతర రాజ్యాంగబద్ధ హోదాలో ప్రముఖుల సిఫార్సు లేఖలపై ఇచ్చే ఈ బ్రేక్ దర్శనాలను పూర్తిగా 77 రోజుల పాటు రద్దు చేశామని, వీటితో పాటుగా ఎవరైతే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కలిగి ఉంటారో భక్తులు వారితో పాటుగా టైం స్లాట్ కలిగిన భక్తులు నేరుగా సమయానికి క్యూ లైన్లోకి చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా 3 నుంచి 4 గంటల లోపే శ్రీవారి దర్శన భాగ్యం అయ్యే విధంగా కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఇప్పటికే టీటీడీ ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎవరైతే ఈ దర్శనాలు ప్లాన్ దర్శనాలు కాకుండా అన్ప్లానింగ్ దర్శనం ఏదైతే సరదర్శనానికి వెళ్తారో వారందరూ కూడా క్యూ లైన్లో చేరుకుంటే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిరంతరాయంగా అన్నప్రసాదం అందించే విధంగా కూడా అక్కడ ఒక ప్రత్యేక చర్యలు చేపట్టారు. చంటి బిడ్డలతో వస్తారు కాబట్టి వారికి పాలు అందించే విధంగా కూడా ఒక ప్రణాళిక అయితే రూపొందించారు. వేసవి తాపం తీర్చేందుకు కూడా క్యూ లైన్ లో నిత్యం నీటిని అందుబాటులో పెట్టే విధంగా కూడా టీటీడీ ఒక ప్రత్యేక చర్యలు తీసుకుని చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేక ప్రవేశాలు మాత్రం ఒక నెల రోజులకు 4,50,000 టికెట్లను అయితే జారీ చేసి మొత్తం 3 నెలల పాటు కూడా ఈ టోకెన్ అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. జూన్, జూలై అలాగే మే నెలకు సంబంధించిన టికెట్లు కూడా 3 నెలల ముందుగా టీటీడీ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. వీటితో పాటుగా తిరుపతిలో 3 కేంద్రాల్లో కూడా టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. విష్ణునివాసం, శ్రీనివాసం అలాగే భూదేవి కాంప్లెక్స్ లో కూడా రోజుకి 25,000 టికెట్లను జారీ చేస్తున్నారు. ముందు రోజు రాత్రి 9 గంటలకు అక్కడ కానీ చేరుకుంటే మరుసటి రోజు సంబంధించిన టికెట్ అయితే టీటీడీ అక్కడ జారీ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ టోకన్లు తీసుకుని వెళ్ళిన భక్తులకు కూడా 3 గంటలలోపే స్వామివారి దర్శన భాగ్యం అదే విధంగా కూడా టీటీడీ ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి చెప్పుకోవచ్చు. సామాన్య భక్తులకు ఎక్కడ చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ మేనేజ్మెంట్ సైతం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తిరుపతి ఏడీబీడీ నుంచి కూడా కొంతమంది డెప్యుటేషన్ అధికారులను తిరుమలకు తీసుకొచ్చి అక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ చేసే విధంగా కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో పాటుగా వైర్లెస్ సెట్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ క్యూ లైన్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కువ రద్దీ ఉందా, తక్కువ రద్దీ ఉందా, ఒకవేళ ఎక్కువ రద్దీ ఉంటే ఎన్ని గంటల లోపు వారిని లోపలికి తీసుకోవాలన్న ఒక చర్చ అయితే సాగే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వైర్లెస్ సెట్ ద్వారా ఈ మొత్తం ప్రక్రియ సాగే అవకాశం ఉంది. తిరుమలలో ఉన్న 2 మొబైల్ క్యాంటీన్లను సైతం టీటీడీ పూర్తి స్థాయిలో కూడా అన్నప్రసాద వితరణకైతే వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కానీ భక్తులు చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇది ఆకలి అనే మాట లేకుండా కూడా వారికి పూర్తి స్థాయిలో అన్నప్రసాదం అందించే విధంగా టీటీడీ ఒక ప్రత్యేక ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వీటితో పాటుగా ఒక బృహత్తర నిర్ణయానికి తీసుకొచ్చి ఇప్పటి వరకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు విఐపి బ్రేక్ సమయంలో. ఆ సమయానికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకురావడం జరిగింది. దీని కూడా పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ బేసిస్ ఏదైతే ఇప్పటి వరకు 8 గంటల నుంచి 12:30 వరకు సాగే ఈ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపే ముగించే విధంగా కూడా ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఇది మొత్తం ట్రయల్ రన్ బేసిస్ సాగుతుంది. ఈ ట్రయల్ రన్ లో కేవలం ఎవరైతే రాజ్యాంగబద్ధ హోదాలో ఉంటారో ఆ ప్రముఖులు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు వారికి ఆ టికెట్లు జారీ చేసి వారికి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా టీటీడీ ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పుకోవాలి. మొత్తం మీద తెలంగాణ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏపీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే రాజ్యాంగబద్ధ హోదాలో
హోదాలో ఉన్న ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపైన మాత్రం ఖచ్చితంగా 77 రోజుల పాటు విఐపి ప్రదర్శనలు కల్పించే ప్రసక్తే లేదని కూడా టీటీడీ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ తిరుమలలో తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.